సుప్రసిద్ధ గూగుల్ సంస్థను విశాఖలో ఏర్పాటు చేసినందుకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ కి ఆంధ్రప్రదేశ్ వడ్డెర కార్పొరేషన్ చైర్మన్ మల్లె ఈశ్వరరావు ధన్యవాదాలు తెలిపారు. గుంటూరు వడ్డెర కార్పొరేషన్ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గూగుల్ సంస్థ రాకతో ఏపీ ప్రతిష్ట మరింత పెరిగిందని చెప్పారు. దీంతో యువతకు ఉపాధి లభించడంతో పాటు భవిష్యత్తులో ఏపీ టెక్నాలజీ హబ్ గా రాజధానిగా అవతరిస్తుందని తెలిపారు. కూటమి ప్రభుత్వ పాలనలో ఏపీ ప్రగతి పరుగులు తీస్తుందని వివరించారు. రాజధాని అమరావతి బ్రహ్మాండంగా అభివృద్ధి సాధిస్తుందని అన్నారు. సమావేశంలో టీడీపీ బీసీసీఎల్ నేతలు చంద్రగిరి బాబు, జాన్ సైదా, చెంబేటి మణికుమారి, బాబు, రాంప్రసాద్, నారాయణ, మల్లె అయ్యప్ప పాల్గొన్నారు. మంత్రివర్యులు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే మా యువనేత రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారు చారిత్రాత్మకమైనటువంటి విజయాన్ని ఆంధ్రప్రదేశ్కి అందించినటువంటి రోజు. గూగుల్ సంస్థను మన ఆంధ్రప్రదేశ్లో విశాఖలో ఏర్పాటు చేసినందుకు ముందుగా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే 12 మాసాలు అహర్నిశలు కృషి చేసి ఎన్నో మార్పులు సెంటర్లో తీసుకొచ్చి ఈ యొక్క సంస్థ ఆంధ్రప్రదేశ్కి రావాలని ఒక కంకణం కట్టుకొని శ్రమించినటువంటి యువనేత నారా లోకేష్ గారికి, కూటమి ప్రభుత్వానికి, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకం తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. గూగుల్ సంస్థ ఆంధ్రప్రదేశ్ విశాఖకు రావటం వల్ల మన రాష్ట్రంలో అనేక మంది యువతకి నిరుద్యోగ సమస్య అనేది ఉండదు. యువత భవిష్యత్ చాలా బాగుంటుంది. అంతేకాదు మన రాష్ట్రంలో నుంచే గూగుల్ సంస్థ అనేక చారిత్రాత్మకమైనటువంటి విషయాలను ప్రపంచవ్యాప్తంగా కూడా తెలియపరుస్తుంది. ఈ గూగుల్ సంస్థ ద్వారా భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ ఒక నూతనమైనటువంటి హబ్ రాజధానిగా ఏర్పాటు అవుతుందనేది వాస్తవం. గతంలో మన అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణ రాష్ట్రంలో మైక్రోసాఫ్ట్ కంపెనీని హైదరాబాదులో ఏర్పాటు చేయటం రాష్ట్ర దేశ ప్రజలందరూ కూడా చూశారు. ఏ విధంగా ఆ మైక్రోసాఫ్ట్ కంపెనీ ద్వారా హైదరాబాదు ప్రపంచ చిత్రపటంలో అగ్రగాంచినటువంటి రాష్ట్రంగా పేరు పొందిందో, అలాంటి పేరు ప్రపంచ స్థాయిలో ఆంధ్రప్రదేశ్కి ఒక నూతనమైనటువంటి కీర్తి ఈ యొక్క మన గూగుల్ సంస్థ ద్వారా మన రాష్ట్రానికి వస్తుందనేది వాస్తవం. నారా లోకేష్ గారు ఈ గూగుల్ సంస్థను మన రాష్ట్రానికి తీసుకురావటానికి వారు 12 నెలలు అహర్నిశలు కృషి చేశారు.